మంచు పూల వర్షంలో తడిసి ముద్దవుతున్న మన్యం అందాలకు ఎవరి మనసైనా దాసోహం అవ్వక మానదు. ప్రకృతి అందాలకు మనసు మౌనంగా మురిసిపోతుంటే చూసిన కనులకు మాటలు వస్తాయి, పెదవులకు మౌనం సంబరపడిపోతాయి. ముగ్ధ మనోహరమైన సోయగాల విశాఖ మన్యంపై ప్రత్యేక కథనం. వాతావరణంతో మన్యం ఊటిని తలపిస్తోంది. 0 డిగ్రీకి చేరువవుతున్న ఉష్ణోగ్రతలు మనోహరమైన అందాలను పుట్టిస్తున్నాయి. ఒకవైపు పొగమంచు పర్యాటకులను ఫిదా చేస్తుంటే మరోవైపు అపురూపమైన మన్యం అందాలను చూడడానికి పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో తరలిస్తున్నారు. ముగ్ధ మనోహరమైన మన్యం అందాలను మీరు చూడాలనుకుంటున్నారా? అయితే రండి. విశాఖ మన్యం అపురూప అందాలకు ఆలవాలం. ఆకుపచ్చ చీర కట్టుకున్న ప్రకృతి పేరంటానికి పిలుస్తున్నట్లుగా ఒకవైపు, పేరంటాలను గంభీరంగా స్వాగతం పలుకుతున్నాయా అనిపించే గిరులు మరోవైపు. పచ్చని చీరల్లో పరుగులెత్తే లేగదూడల నయాగారాలు, వినసొంపైన దేవరాగంతో మైమరిపించే జలపాతాలు, కొత్త పెళ్లి కూతురి మేలు ముసుగులా పరుచుకున్న పొగమంచు సోయగాలు, పర్వతకాంత పాదాలకు పరికినీలా అల్లుకున్న మిరియపు తీగల పెరుపులు, ప్రకృతికాంత సోయగాల సిగలో ఆకుపచ్చని మణిపూస విశాఖ మన్యం. కొండమల్లెల సువాసనలతో, పక్షుల కువకువలతో, తూర్పు కనుమల అందానికి నిలువెత్తు నిదర్శనమైన మన్యంలో సుందర ప్రదేశాలు చూసేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యటనకు తరలివస్తారు. అడవి సంపంగి, బొర్రగుహలు, జలపాతాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు బారులు తీరుతున్నారు. సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఆంధ్రాలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏకైక ప్రాంతం లంబసింగి. ఉదయం 10 గంటలైనా మంచు తుప్పడ నుంచి బయటకు రాని మన్యం వింత సొగసుతో వెలిగిపోతుంది. ఈ శీతల సుందర దృశ్యాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మన్యానికి పర్యాటకులు తరలివస్తున్నారు. మన్యంలో ప్రకృతి అందాలతో పాటు పర్యాటకులను కట్టిపడేసే మరో ప్రాంతం అరకు సమీపంలోని బొర్రగుహలు. సున్నపురాయితో ఏర్పడిన ఈ గుహలు ఓ అద్భుతంగా చెప్పుకోవచ్చు. శతాబ్దాల ఏళ్లనాటి చరిత్రను కలిగిన ఈ గుహలను చూసేందుకు పర్యాటకులు అత్యంత ఆసక్తిని చూపిస్తుంటారు. నవంబర్, డిసెంబర్ నెలలో ఇక్కడకు కొత్తపల్లి జలపాతాల అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. వీటిని చూసేందుకు వచ్చే పర్యాటకులు జలపాతాల్లో స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఎత్తు నుండి జాలువారే జలపాతాల అందాలను కనులారా చూసి కెమెరాలో బంధిస్తుంటారు పర్యాటకులు. గండహెత్తులోనే అక్కడ చాలా బాగుండేది, అక్కడదే బాగుంది, ఇంకెక్కడ ఉండదేమో అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇక్కడ ఇంకా బాగుంది. ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాం, ఇక్కడ జలపాతాలు పడ్డం అవన్నీ బాగా మేము చాలా చెప్పలేకపోతున్నాం. చాలా ఆనందంగా ఉంది, బాగుంది. ఇక ఏజెన్సీకి మాత్రమే పరిమితమైన వలస పూల అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆకుపచ్చని మన్యం అందాలకు పసుపు రంగు తివాసి పరిచినట్లుండే వలేసా పూలు ఈ సీజన్ ప్రత్యేకత అయితే, మరోవైపు బంతిపూల సోయగాలతో మన్యం విరబూస్తుంది. వందలాది ఎకరాలలో ఈ పంటను పండిస్తూ గిరిజనులు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇక్కడ నుంచి ఈ మఠం నుంచే పట్టుకెళ్తారు మేడం. ఇక్కడ నుంచి పువ్వులు బాగా అంతే మార్కెట్ అంతే ఇక్కడే ఫస్ట్ స్టార్టింగ్ మార్కెట్ అంతే కొన్ని లక్షల్లో ఉండేది ఫస్ట్. ఇప్పుడు అలా రాను క్రమేపీ ఇది అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఈ పువ్వుల మార్కెట్ తగ్గిపోయింది మేడం. ఇది మన్యం అందాలతో పాటు చూడదగ్గ మరో ప్రదేశం అరకు ట్రైబల్ మ్యూజియం. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఈ మ్యూజియంలో గిరిజనుల జీవన శైలిని కళ్లకు కట్టినట్లు తీర్చిదిద్దారు. జీవం ఒట్టిపడేలా ఏర్పాటు చేసిన గిరిజనుల విగ్రహాలు ఆకట్టుకుంటాయి. గిరిజన జీవన విధానంలో నిత్యం ఉపయోగించే పరికరాలు, పనిముట్లతో పాటు వారి నాగరికతలో క్రమంగా వస్తున్న మార్పులను ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఇక్కడ లభించే అరకు కాఫీ రుచితో పాటు కాఫీ రుచితో లభించే చాక్లెట్లను అమ్మకానికి ఉంచుతారు. నా పేరు శాలిని, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము ఫస్ట్ వైజాగ్ తర్వాత అరకు వచ్చాము. అరకు బాగుంది, చాలా వ్యూ చాలా బాగుంది. ఈ వెదర్ చాలా బాగుంది అరకులో, ఈ సీజన్లో చాలా బాగుంది అరకు. ఎముకలు కొరికే చలితో -డిగ్రీ అందాలకు కేంద్రమైన మన్యంలో రాత్రిపూట ఉండేందుకు పర్యాటకులు ఆసక్తిని చూపిస్తున్నప్పటికీ అందుకు తగినంతగా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపించడం లేదు. అయినప్పటికీ ఇక్కడ హిమసోయగాలను చూసేందుకు పర్యాటకులు మాత్రం వెనుకాడడం లేదు. మన్యం సిగలో అడవి సంపంగి, లంబసింగి, అటవీ ఉత్పత్తులకు ఆలవాలం పాడేరు, బొర్రాగృహల సోయగాలకు అరకు. ఎటు చూసినా విశాఖ మన్యం అందాలతో అలరారుతుంది. నవంబర్, డిసెంబర్ మాసాలలో పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తోంది. విజువల్ ఇమ్రాన్తో కలిసి ఆశా 99 కోసం విశాఖ మన్యం నుంచి.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.